ఓకే మేడం. Recording in progress. ఓకే, లైట్ వర్కర్ మాస్టర్లందరికీ మరలా స్వాగతం. అందరికీ ప్రణామాలండి. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ వర్క్ కోసం తెలుసుకోబోతున్నాము. ఇది నేను చాలాసార్లు మునుపటి క్లాసుల్లో ప్రస్తావించి ఉన్నాను, కానీ ఈ సమయంలో తెరపైకి వచ్చింది అంటే దీని తాలూకా ప్రాముఖ్యత ఎంతో ఉందని అర్థం. అలాగే ఈ వర్క్కి సంబంధించి ప్రజెంట్ భారతదేశంలో కూడా కొంత ప్రాసెస్ అనేది జరుగుతున్నది. మరి ఆ వర్క్లో మీలాంటి వాళ్ళ పార్టిసిపేషన్ అనేది అవసరం. నా ఒక్కదాని వలన అవ్వదు, అలాగే కొంతమంది ద్వారా కూడా అవ్వదు. అది భారతదేశం అంతా ఈ వర్క్ జరగాలంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలి. ఐ డోంట్ మీన్ టు మెన్షన్ అబౌట్ మనీ అండి, డబ్బు కోసం కాదు ఇక్కడ చెప్పేది, వేరే రకమైన సహాయం అయితే అవసరము. అదేమిటి అనేది నేను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ అయిన తర్వాత షేర్ చేస్తాను. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. ముందు ధ్యానం చేద్దాము. శ్వాస మీద ధ్యాస. ఈరోజు మనం చింతామణి గ్రిడ్ ద్వారా భూమికి ఏ విధమైన హీలింగ్ జరుగుతుంది, ఈవెంట్ సమయంలో చింతామణి గ్రిడ్ ప్రాముఖ్యత, అలాగే లయన్స్ గేట్ పోర్టల్ ధ్యానం యొక్క వివరాలు తెలుసుకుంటాము. పూర్తిగా రిలాక్స్డ్గా ఉంటూ శ్వాస మీద ధ్యాస. మీ తల పై భాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు సోల్ ఇన్వొకేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమని, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని. ఈ మీటింగ్లోన మనమందరము ఒక సర్కిల్లో నించుని ఉన్నాము. మనందరము సోల్ స్టార్ చక్ర ద్వారా తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నాము. అలాగే సోల్ స్టార్ చక్ర ద్వారా మూల చైతన్యానికి కూడా కనెక్ట్ అయ్యాము తెల్లని కాంతితో. మూల చైతన్యం నుంచి అనంతంగా వైట్ ఫైర్ ఆఫ్ అని భూమి లోపలికి మన ద్వారా దిగుతూ మనకి సహాయం చేస్తున్నది ద్వంద్వత్వంలోంచి ఏకత్వంలోకి ప్రయాణం చేయడానికి. ఏ మూలం నుంచి అయితే వచ్చామో ఆ మూలం నుంచి వస్తున్న ఈ వైట్ ఫైర్ ఆఫ్ అన్ని మనందరి ద్వారా ఆహ్వానిస్తూ భూమి అంతా స్ప్రెడ్ చేస్తూ భూమధ్య భాగం వరకు వైట్ ఫైర్ ఆఫ్ అని ప్రవహిస్తూ ఉన్న అన్నిటినీ ఏకత్వంలోకి సక్సెస్ఫుల్ గా తీసుకువస్తున్నది. ఏకత్వం కానటువంటిది ఏది ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. అలాగే న్యూ అట్లాంటిస్ సృష్టికర్త సెయింట్ జర్మియన్ యొక్క ఎనర్జీ వైలెట్ ఫ్లేమ్ ని మనందరి ద్వారా భూమి లోపల వరకు యాంకర్ చేస్తూ భూమి అంతటా స్ప్రెడ్ చేస్తూ ఎంతమంది తమ ఆత్మ ప్రణాళికలో న్యూ అట్లాంటిస్ లో జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకుని ఉన్నారో వారందరూ కూడా ఈ సెయింట్ జర్మియన్ వైలెట్ ఫ్లేమ్ తో కనెక్ట్ అవ్వాలని సంకల్పిస్తున్నాము. మీ చుట్టూ పింక్ ఎగ్ రక్షణ కవచం ఏర్పడుతున్నది.
మనందరి మధ్యలో ఈ చింతామణి గ్రిడ్ వర్క్ చేస్తున్న లైట్ వర్కర్లు అందరూ ఉన్నారు. భూమి మీద ఎంతమంది లైట్ వర్కర్లు అయితే ఈ గ్రిడ్ వర్క్ చేస్తున్నారో వారందరూ మనందరి మధ్యలో నించుని ఉన్నారు. యుఎస్, యూరప్, భారతదేశం, ఏషియా, ఆస్ట్రేలియా, రష్యా, ఎక్కడెక్కడ చేస్తున్న ఆ లైట్ వర్కర్స్ అందరికీ కూడా మనము అస్తర్ కమాండర్ నుంచి సపోర్ట్ తీసుకుంటూ రక్షణని ఏర్పరుస్తున్నాము. కంప్లీట్ ప్రొటెక్షన్ లో వారందరూ ఉంటూ భూమాత యొక్క లిబరేషన్ ప్రాసెస్ లో సక్సెస్ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తూ భూమి మీద అద్భుతంగా చింతామణుల్ని భూమి లోపల కొన్ని పర్టికులర్ గైడ్ లైన్స్ ప్రకారము బర్రీ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా సేఫ్ గా, స్మూత్ గా, ప్రొటెక్టెడ్ గా జరిగిపోతున్నట్టు విజువలైజ్ చేయండి. ఈ ప్రాసెస్ అంతటికి సహాయ సహకారాలు అందించాలని మన యొక్క పర్సనల్ టీంని ఇన్వైట్ చేస్తున్నాము. నాతో పాటు ఈ కమాండ్ చెప్పండి. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. మీ తల పై భాగంలో మీ ఇంటి పైన అలాగే భూమి పైన రెయిన్బో షవర్ ఆఫ్ లైట్ ని విజువలైజ్ చేయండి. మీ భౌతిక శరీరం చుట్టూ సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ ప్లాస్మా శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ ఎథరిక్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ ఆస్ట్రల్ శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీ నిమ్న మానసిక శరీరం చుట్టూ మరి ఒక సిల్వర్ స్పైక్ రక్షణ కవచం ఏర్పడింది. మీరు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ ద మెడిటేషన్ అండి. సో నేను చాలాసార్లు ఈ చింతామణి స్టోన్ గురించి షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎప్పుడైనా విని ఉండకపోతే మరొకసారి, ఈ చింతామణి స్టోన్ అనేది సిరియస్ స్టార్ సిస్టమ్, సిరియస్ నక్షత్ర వ్యవస్థ లేదా సిరియన్స్ అనేది ఐడియా ఉండాలి. లేకపోతే నక్షత్ర లోకాలు బుక్ చదవడమైన జుడిస్ సటోరీ రాసిన బుక్, అది చదివినా కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ భూమి యొక్క లిబరేషన్ ప్రాసెస్ లో ప్రాముఖ్యంగా ఎస్పెషల్లీ సిరియన్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారండి. దాంట్లో భాగంగా వారికి చింతామణితో వెరీ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ చింతామణి అనేది కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సిరియస్ నక్షత్ర వ్యవస్థలో ఉన్న ఒకానొక గ్రహము, ఆ గ్రహము గెలాక్టిక్ సెంట్రల్ సన్ కి ఎదురుగా రావడం వల్ల
గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి ఫ్లాష్ ఎనర్జీ, మనం ఇప్పుడు ఏదైతే ఈవెంట్ ఫ్లాష్ కోసం ఎదురు చూస్తున్నామో అప్పట్లో అటువంటి ఎనర్జీస్ ఆ సిరియస్ స్టార్ సిస్టమ్ లో ఉన్న ఒకనొక గ్రహం మీదకి ఒక ఎక్స్పెరిమెంట్ గా, అంటే మిలియన్ల సంవత్సరాల తర్వాత భూమి ఇటువంటి ఫ్లాష్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఆ భూమికి ఎలా సహాయం చెయ్యాలి అని కాంతి బలగాలు ఒక ఎక్స్పెరిమెంట్ గా ఆ సిరియస్ స్టార్ సిస్టమ్ లో ఉన్న ఆ ప్లానెట్ మీదకి ఆ ఎనర్జీస్ పడేటట్టు, గెలాక్టిక్ సూపర్ వేవ్ ఎనర్జీస్ పడేటట్టు వాళ్ళు చేయడం జరిగిందండి. జరిగినప్పుడు ఆ గ్రహం మీద సివిలైజేషన్ అంతటిని కూడా వెకేట్ చేశారు. బికాస్ అది ఎక్స్పెరిమెంట్ అయినప్పుడు ఎటువంటి జీవం మీద కూడా వాళ్ళు ట్రై చేయలేరు కాబట్టి మొత్తం ఆ ప్లానెట్ అంతటిని కూడా వెకేట్ చేయించి కాన్షియస్నెస్ అంతటిని వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయించి వాళ్ళ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అప్పట్లో కొన్ని మిలియన్ల సంవత్సరాలు, అంటే ఒక ఆల్మోస్ట్ 8 మిలియన్ల సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆ ప్లానెట్ అనేది పేలిపోవడం జరిగిందండి. పేలిపోయి విశ్వం అంతా కూడా ఆ ముక్కలన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయినాయి. పడిపోయినప్పుడు కొన్ని శకలాలు భూమి మీద కూడా రిలీజ్ అయినాయి, భూమి మీద కూడా వెదజల్లబడ్డాయి. ఆ వెదజల్లబడినప్పుడు ఆ స్టోన్స్ అనేవి 2015 వరకు భూగర్భంలో లేదా భూమి మీద రకరకాల ప్రదేశాలలో దాయబడ్డాయి. అంటే అవి అందలేదు. మనకి ఎలా అయితే కొంత చైతన్యపు స్థితికి ఎదిగితేనే గాని జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా గైడెన్స్ అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, ఏదైనా దొరకదో, ఎలా అయితే దొరకదో భూమి భూమానవుల యొక్క చైతన్యం కూడా సంసిద్ధంగా లేదు కాబట్టి అప్పటి వరకు ఈ చింతామణి స్టోన్స్ అనేవి కంప్లీట్ గా హిడెన్ గా ఉండిపోయాయండి. ఎప్పుడైతే 2015లో భూమి చైతన్యం భూమానవుల చైతన్యం ఎదిగిందో 2015లో ఈ స్టోన్స్ అనేవి, ఈ చింతామణి స్టోన్స్ అనేది కొంతమంది లైట్ వర్కర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. ఆ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ముందు ఆ స్టోన్స్ ని బర్రీ చెయ్యాలి, అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే వాళ్ళ ద్వారా భూమి లోపల బర్రీ చేయడం అనేది, అంటే పాతి పెట్టడం. ఎంత అంటే ఒక 30 సెంటీమీటర్ల లోతుకి పాతి పెట్టడం, రకరకాల స్పెషల్ పాయింట్స్ లో, వోర్టసెస్ లో, ఎనర్జెటిక్ స్పాట్స్ లో, లే లైన్స్ ఆఫ్ ద ప్లానెట్. లే లైన్స్ అంటే మనకి ఎలా అయితే రహదారులు ఉంటాయో అలాగే భూమాతకి ఎనర్జీ దారులు, ఇలాంటి వాటి అన్నిట్లో బరీ చేయడం అనేది జరిగింది. ఆ జరిగినప్పుడు ఇలా ఎప్పుడైతే బరీ చేయబడుతూ ఉంటుందో మొత్తం భూమి చుట్టూ కూడా ఒక చింతామణి గ్రిడ్ అనేది ఏర్పడుతుందండి. ఎనర్జెటిక్ గ్రిడ్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు ఈ చింతామణి గ్రిడ్ ఏర్పరచాలి అంటే ఈ చింతామణి స్టోన్స్ కి ఆల్రెడీ గెలాక్టిక్ సూపర్ వేవ్, అంటే గెలాక్టిక్ ఎనర్జీ, ఆ సోలార్ ఫ్లాష్ లేదా గెలాక్టిక్ పల్స్ ని అనుభూతి పొందింది, అనుభవించింది. ఆ అనుభవం అనేది ఉంది. మరి ఆ అనుభవం ఉన్న ఆ చైతన్యం భూమి చుట్టూ ఒక గ్రిడ్ ఏర్పరిచినప్పుడు ఆల్రెడీ దానికి తెలుసు కాబట్టి ఎటువంటి ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీని తట్టుకొని ఎలా ఉండాలనేది తెలుసు కాబట్టి భూమి చుట్టూ ఆ రక్షణ కవచం అనేది ఏర్పడిందండి. ఎలా అయితే బాడీ గార్డ్స్ అనివ్వండి లేదా పద్మ వ్యూహంలో ఎలా అయితే మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రొటెక్టెడ్ గా చుట్టూ ఆ వ్యూహం తెలిసిన వాళ్ళు, సంథింగ్ మీరు వాట్ ఎవర్ యూ కెన్ కంపేర్ యువర్ విష్, అలా గ్రిడ్ ఏర్పరిచినప్పుడు భూమి చుట్టూ ముందు భూమి మీదకి ఆ సోలార్ ఫ్లాష్ వచ్చినప్పుడు, ఈవెంట్ ఫ్లాష్ వచ్చినప్పుడు ముందుగా చింతామణి గ్రిడ్ రిసీవ్ చేసుకుంటుందండి. ఎలాగో దానికి అనుభవం ఉంది కాబట్టి ఆ ఎనర్జీస్ ని ఎలా స్ప్రెడ్ చేయాలి చక్కగా స్మూత్ గా తీసుకుంటుంది. తీసుకొని దాన్ని ఎలా అయితే భూమి లోపలికి స్మూత్ గా భూమధ్య భాగం వరకు పంపించాలి అనే అవగాహన అనేది ఆ స్టోన్స్ కు ఉంటుందండి. బికాస్ రాయే కదా అని అనకండి, ప్రతిదీ చైతన్యమే, అది మీకు తెలిసి ఉండాలి ఈ పాటికి. ఆ రాయ కూడా ఒక చైతన్యమే, మీరు ఎలా చైతన్యమో నేను ఎలా చైతన్యమో అది కూడా ఒక చైతన్యమే. సో ఆ గ్రిడ్ అనేది ప్లానెటరీ లైట్ గ్రిడ్ ని మేనిఫెస్ట్ చేయడానికి ఆల్రెడీ ఎంతో అద్భుతంగా ఉపయోగపడింది. ఇలా ఎక్కడైతే చింతామణి భూమి లోపల పాతి పెట్టబడుతుందో అక్కడ ఒక అద్భుతంగా ఒక కాంతి దేవత, లైట్ ఏంజల్ అనేది యాంకర్ అవుతూ ఉంటుంది. ఒక ఏంజలిక్ బీయింగ్, ఒక ఏంజలిక్ జీవి యాంకర్ అవుతూ కొన్ని మైల్స్ లేదా కొన్ని కిలోమీటర్ల డయామీటర్ లో ఆమె యొక్క ఎనర్జీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటుందండి.
ఉదాహరణకి 1 గ్రామ్ వెయిట్ ఉన్న చింతామణి బర్రీ చేస్తే, లేదా 1 గ్రామ్ యాక్చువల్‌గా అయితే బెస్ట్ యూసేజ్‌కి 2 గ్రాముల కన్నా ఎక్కువ వెయిట్ ఉండాలండి. బట్ ప్రిఫరబుల్లీ 3 గ్రాముల కన్నా ఎక్కువ ఉంటే చాలా మంచిదనమాట. సో, అందుకే బర్రీ చేసినప్పుడు ఎప్పుడు కూడా 3 గ్రామ్స్ అబోవే బర్రీ చేస్తాం. 3 గ్రామ్స్ కన్నా తక్కువది బర్రీ చేయము. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ ఎనర్జీ గ్రిడ్ ఫార్మ్ అవ్వాలి. బాగా ఏంజెలిక్ బీయింగ్ ఆ ప్రదేశంలో తన యొక్క కాంతిని, తన యొక్క ఎనర్జీని యాంకర్ చెయ్యాలి అంటే 3 గ్రామ్స్ ప్లస్‌గా వెయిట్ ఉన్నది చింతామణి బావుంటుందండి. అందుకే 3 గ్రామ్స్ ప్లస్ ఉన్న చింతామణి బర్రీ చేసినప్పుడు 5-10 కిలోమీటర్ల మేర వరకు ఆ ఎనర్జీ, ఆ కాంతి అనేది ప్లానెటరీ లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో, కొన్ని ప్రదేశాలలో కొన్ని స్టోన్స్ వాటి యొక్క ఎనర్జీని వర్టికల్‌గా చూసుకొనుంటే మాయపొరని కూడా దాటి వెళ్ళిపోతాయండి. అంటే మీరిక్కడ ఒక 5 గ్రామ్స్ ఆఫ్ స్టోన్ గనుక బర్రీ చేస్తే 20-25 కిలోమీటర్ల మేర వ్యాసం డయామీటర్ అంటే దానర్థం భూమి పైన కూడా ఒక 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల మేర వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మాయపొరని దాటి ఆ ఎనర్జీ వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఇట్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద సోర్స్. అంటే ఆ మూల చైతన్యం నుంచి ఆ ఎనర్జీ డైరెక్ట్‌గా ఆ చింతామణి ద్వారా భూమి మీదకి యాంకర్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, అంత అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. అలా అని అన్ని సార్లు 5 గ్రాములు వెయిట్ ఉన్న స్టోన్స్ బర్రీ చేయడం అనేది నాట్ పాసిబుల్. బికాజ్ ఈ స్టోన్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి ఇండియాకి సంబంధించి మరి మన రూపీ వాల్యూ తక్కువ కాబట్టి ఆ స్టోన్స్ చాలా కాస్ట్‌లీ ఉంటాయి. అలాగే భూమి మీద 2 ప్రదేశాలలో మాత్రమే ఇవి దొరుకుతాయండి. ఆ ప్రదేశాలన్నీ కూడా హైలీ కాన్ఫిడెన్షియల్ ఓన్లీ భూమి మీద ముగ్గురికి లేదా నలుగురికి మాత్రమే తెలుసు ఆ ప్లేసెస్‌కి యాక్సెసిబిలిటీ అనేది. అయితే మీరు నెట్‌లో చూసుకున్నా లేదంటే ఎక్కడైనా ఆన్‌లైన్‌లో సేల్స్ పెట్టినప్పుడు చాలా మటుకు అది నాట్ జెన్యూన్ అండి. జెన్యూన్ అయిన స్టోన్స్ సేల్‌కి పెడతారని నేనైతే అనుకోను. బికాజ్ ఆ స్టోన్స్ ఎక్కడ కలెక్ట్ చేయాలి, ఏ ప్లేసుల్లో ఉంటదనేది నలుగురు మాక్సిమం 5గురు కన్నా తెలీదు భూమి మీద. మరి అలాంటప్పుడు ఫేక్‌వి బోలెడు అవైలబిలిటీ ఉంటది. బికాజ్ చాలా మంది లైట్ వర్కర్స్‌కి ఈ స్టోన్ తాలూకా వాల్యూ తెలుసు కాబట్టి, దాన్ని మీకు తెలుసు కదా! మిస్‌యూజ్ చేస్తూ ఉంటారలా. అయితే ఈ స్టోన్స్ భూమిలో పాతిపెడితే ఏం జరుగుతుందో చెప్పాను. అదే పర్సనల్ స్టోన్ కింద అంటే మీరు ఒకటి ఉంచుకొని, దాన్ని పట్టుకొని ధ్యానం చేసుకొని అవ్వచ్చు. నేను చాలా సార్లు క్లాసుల్లో చెప్పాను. దాన్ని లాకెట్ కింద చేయించుకుని మీ అనాహత చక్రం దగ్గరికొచ్చినట్టు వేసుకున్నప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు ఇంప్లాంట్స్ అంటే నుదిటి భాగంలో 2, మెడ వెనకాతల 1, బొడ్డు పైన నాభి పైన 2 అంగుళాల దూరంలో ఇంకొక ఇంప్లాంట్ ప్రతి జన్మకి 4, 5 ఇంప్లాంట్స్ పెట్టబడతాయని చెప్పాను. ఈ ఇంప్లాంట్స్ అనేవి కరగడానికి అంటే ఏదైతే మీరు భగవంతుడు కాదు, అలాగే సెక్స్ ఈజ్ నాట్ లవ్ అనేది చెప్తూ ఉంటాయో ఇంప్లాంట్స్, ఈ ఇంప్లాంట్స్ వీకెన్ అవుతూ అవి డిజాల్వ్ అవ్వడానికి చింతామణి హెల్ప్ చేస్తుందండి. అలాగే మీ యొక్క ఇన్నర్ గైడెన్స్ అంటే ఇంట్యూషన్ అంతఃసహజ అవబోధాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది. మీ దగ్గర పర్సనల్ స్టోన్‌గా ఉంటే గనక. సో, ఇటువంటి లాభాలనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఈ మొత్తం ఎలా ఈ చింతామణి స్టోన్స్ అనేవి ఈవెంట్ టైంలో ఉపయోగపడతాయి అనేది చూస్తే, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. చింతామణి గ్రిడ్ అంటే ప్లానెటరీ లైట్ గ్రిడ్ కింద లెక్క అక్కడ. భూమి చుట్టూ ఉన్న లైట్ గ్రిడ్ అది. మీకు తెలుసు భూమి చుట్టూ మాయపొర అనేది ఉందని. ఈ మాయపొర ఆహ్, అటు నుంచి మూల చైతన్యం యొక్క ఎనర్జీని రానివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. అలాగే ఎటువంటి డివైన్ బీయింగ్స్ ఎవరు కూడా రాకుండా ఆపుతూ ఉంటుంది. అంటే అటు నుంచి ఉన్న అసెండెడ్ మాస్టర్స్ అవ్వచ్చు, ఏంజెల్స్ అవ్వచ్చు, ఆర్కేంజెల్స్ అవ్వచ్చు, అస్తర్ కమాండర్ వాళ్ళు అవ్వచ్చు, ప్లైడియన్స్, సిరియస్ నక్షత్ర లోకవాసులు ఎవ్వరు అటు నుంచి ఇటు రాకుండా ఆపుతూ ఉంటుంది. అటు నుంచి ఇటు రాలేరు. మరి ఇటు నుంచి మనం ఈ చింతామణిని ఎప్పుడైతే ప్లాంట్ చేస్తున్నామో, ప్లాంట్ అంటే భూమిలో నాటుతున్నామో గుర్తుపెట్టుకోండి. భూమిలోనే నాటాలి. అంతేగాని
పూల కుండీలో పెట్టకూడదు. కొంతమంది మట్టే కదా, మొక్కే కదా, ఇందులో పెట్టేద్దాం అనుకుంటారు. పూల కుండీలో పెడితే దానికి ఏమి అంత ఇది ఉండదండి. అది పని చేయదు యాక్చువల్లీ స్పీకింగ్. అది కంపల్సరిగా భూమిలో పాతి పెట్టవలసిందే. సో ఇలా ఎప్పుడైతే భూమిలో పాతి పెట్టబడుతుందో మనం లోపల నుంచి ఒక కాంతి పొరని లేదా లైట్ గ్రిడ్ ని సృష్టిస్తున్నాం. దాన్ని చింతామణి గ్రిడ్ అంటాం. ఈ చింతామణి గ్రిడ్ ని మాయపొర లోపల మనం సృష్టిస్తున్నప్పుడు అది బయట నుంచి వచ్చే అసెండెడ్ మాస్టర్స్ కి, ఏంజలిక్ బీయింగ్స్ కి, అలాగే కాంతి బలగాలందరికీ కూడా ఆ చింతామణి ద్వారా వారి ఎనర్జీస్ ని భూమి మీద యాంకర్ చేయిస్తూ వారు భూమి మీద ఉన్న మన దగ్గరికి భౌతికంగా కూడా రావడానికి అది ఉపయోగపడుతూ ఉంటుందండి. మరి అటు నుంచి ఇటు రాకూడదు, ఇటు నుంచే మనం దారిని ఏర్పరుస్తున్నాం. ఇటు నుంచి లోపల నుంచి వారికి మనం దారిని ఏర్పరుస్తున్నాం. ఈ చింతామణి స్టోన్స్ కూడా రకరకాల స్టోన్స్ ఉంటాయి. రకరకాల ఇన్ ది సెన్స్ రకరకాల పర్పస్లకు ఉపయోగిస్తూ ఉంటాం. ఇందాక పర్సనల్ స్టోన్ చెప్పాను, అంతకు మునుపు భూమిలో పాతి పెట్టే స్టోన్ చెప్పాను, అలాగే నీటిలో వేసే స్టోన్స్ కొన్ని ఉంటాయండి, అలాగే యుద్ధ క్షేత్రాలలో, యుద్ధ క్షేత్రాలు అంటే ఇప్పుడు మీకు తెలుసు సిరియా, ప్రజెంట్ సిరియాలో యుద్ధం ఉంది, యుద్ధం జరుగుతుంది. ఆ సిరియాలో జరుగుతున్న యుద్ధం అక్కడ ప్రశాంతత నెలకొనాలి అంటే ఎంతో కొంత కాంతి సపోర్ట్ అనేది అవసరం. అలాంటి బ్యాటిల్ ఫీల్డ్స్ లో కొన్ని స్టోన్స్, అలాగే భూమి మీద కూడా ఎన్నో సార్లు ఎన్నో వందల సంవత్సరాల క్రితం యుద్ధం అనేది జరిగింది. ఎవరి మధ్యన అయితే ఏమి యుద్ధాలు అయితే జరిగినాయి కదా హిస్టరీలో, భూమి యొక్క చరిత్రలో మనం బ్రిటిషర్స్ తో పోరాడినవి ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. మరి ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధాలలో ఎంతో మంది మానవులు తమ ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. మరి ఆ ప్రాణం అన్యాయంగా కోల్పోతున్నప్పుడు డెఫినెట్ గా ఆ సోల్ కి ట్రామా అనేది ఉంటుందండి. ఆ ట్రామాలన్నీ కూడా భూమి చుట్టూ ఉన్న ఈ కంచెలో, ఎథరిక్ లేయర్ లోని, ఆస్ట్రల్ లేయర్ లోని ఇప్పటికీ కూడా ఆ మానవుల యొక్క ట్రామాలు అన్నీ ఉండిపోయి, ట్రామా అంటే ఇట్స్ అ పెయిన్ఫుల్ ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీలన్నీ ఉండిపోయి ఈవెంట్ ఫ్లాష్ టైంలో ఆ ఈవెంట్ ఎనర్జీస్ అంటే ఆ ఫ్లాష్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఆ పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉండడం వల్ల అంత సులువుగా అయితే భూమి మీదకి రాలేదు. అందుకే ప్రస్తుతం ఫోకస్ ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఈ చింతామణి అనేవి బర్రీ చేస్తూ ఆ ట్రామా ఎనర్జీస్ అన్నిటినీ రిలీజ్ చేయడానికి, ఎస్పెషల్లీ ప్రజెంట్ బ్యాటిల్ ఫీల్డ్స్ లో బరి అనేది జరుగుతున్నదండి. భారతదేశానికి సంబంధించి భారతదేశ చరిత్రలో ఇంచుమించు 15 యుద్ధాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 15 యుద్ధాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ ప్రదేశాలలో చింతామణి బర్రీ చేయడం అనేది జరుగుతున్నది. ప్రస్తుతం ఆ వర్క్ మనం చేస్తున్నాము. అంటే మన లైట్ వర్కర్స్ కమ్యూనిటీ, ఇండియన్ లైట్ వర్కర్స్ కమ్యూనిటీ చేస్తున్నారు. అయితే అన్ని ప్లేసుల్లో నా వల్ల అయితే అవ్వటం లేదు. ఓన్లీ నాకు తెలిసిన కాంటాక్టీలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే చేయించగలుగుతున్నాను. మరి మిగిలిన ప్రదేశాల్లో ఒకవేళ మీరు ఉంటే అక్కడ మీ ద్వారా వర్క్ జరగాలని మీరు మీ సోల్ డిజైన్ లో అనుకుని ఉండుంటే గనక తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వగలరు. ఎలాగా ఏమిటి అనేది ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ తర్వాత నేను చెప్తాను. సో ఈవెంట్ టైంలో నేను చెప్పినట్టు ఇందాక చింతామణి గ్రిడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ఫ్లాష్ ఆఫ్ ఎనర్జీస్ ని. రిసీవ్ చేసుకుని మొట్టమొదట చింతామణి గ్రిడ్ లోకి ఆ సోలార్ ఫ్లాష్ లేదా ఈవెంట్ ఫ్లాష్ ఎనర్జీస్ వస్తాయి. వచ్చిన తర్వాత అవి భూమి మీద ఎవరి దగ్గర అయితే పర్సనల్ స్టోన్స్ ఉన్నాయో వారి ద్వారా నెక్స్ట్ ఆ ఫ్లాష్ ఎనర్జీస్ ప్రవహిస్తూ ఉంటాయండి. అంటే ఇప్పుడు ప్లగ్ లో వేలెట్టిన వాడికి చక్కగా ముందు వాడికే ప్రవహిస్తుంది. వాడి చేయి పట్టుకున్నప్పుడు నెక్స్ట్ వాడికి కూడా ఎలక్ట్రికల్ షాక్ కొడుతూ ఉంటుంది. అంటే మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్పాను కానీ ప్లగ్ లో వేలు పెట్టడాలు, ఎలక్ట్రిక్ షాక్ అనేది ఇట్స్ అ పెయిన్ఫుల్ థింగ్. అర్థం అవడానికి మాత్రమే ఎగ్జాంపుల్ చెప్పాను.
ఈవెంట్ ఫ్లాష్ ఎనర్జీస్ అనేవి ఎక్స్ట్రాడినరీ బ్లిస్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయండి. ఎక్స్ట్రాడినరీ బ్లిస్ఫుల్ అంటే ఒక పారవస్యానికి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి. అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ ఎనర్జీస్ తో ఈజీగా అసెండ్ అయిపోవచ్చు. అంత అద్భుతంగా ఉంటాయి ఆ ఎనర్జీస్. సో ఆ ఎనర్జీస్ ముందు చింతామణి గ్రిడ్ లోంచి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే పర్సనల్ స్టోన్ ఉందో వారి ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. వారి ద్వారా ప్రవహిస్తున్న తర్వాత మరి మనం అందరము కూడా ఎందుకు ప్రతిసారి ధ్యానంలో సర్కిల్లో నించుని ఉన్నాము, మనందరి సోల్ స్టార్ చక్ర కనెక్ట్ అవుతున్నది ఎందుకు చెబుతూ ఉంటానంటే, నేను అందరి దగ్గర ఈ చింతామణి స్టోన్స్ లేవు అనే సంగతి నాకు తెలుసు. అందరికీ నేనైతే ఇవ్వలేకపోయాను. నాకు గనక నిజంగా వచ్చుంటే అందరికీ ఇవ్వాలనే ఉంటది, నాకు తపన ఉంటది. మరి నా వల్ల అయితే అవ్వలే. కానీ సోల్ స్టార్ చక్ర ద్వారా ఎన్నో ధ్యాన సమయాల్లో మనందరము కనెక్ట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా నాలోంచి ఎనర్జీ వెళ్తున్నప్పుడు నా ఇంటెన్షన్ ప్రకారం నా సోల్ స్టార్ చక్రకి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉన్న మీ అందరి ద్వారా కూడా ఎనర్జీస్ వెళ్తాయి. బికాస్ ఇక్కడ నేను ఒక్కదాన్నే అసెండ్ అవ్వడం కాదు, నాకు అందరూ అసెండ్ అయి తీరాల్సిందే. సో మనమందరము భూమాతతో సహా అసెండ్ అయి తీరాలి అంటే ఆ ఈవెంట్ ఫ్లాష్ ఎనర్జీస్ అనేవి ఎంతో కొంత మన లోపల నుంచి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనం సిద్ధం అవుతాం అసెన్షన్ కి. అంతేగాని వెంటనే అసెండ్ అయిపోమండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వెంటనే అసెండ్ అయిపోవడం అనేది జరగదు. ఎందుకు అంటే ఆ చింతామణి గ్రిడ్ ద్వారా హీల్ అవుతూనే ఉంటాము, డార్క్ ఎనర్జీస్ ని పంపించేస్తూనే ఉంటాము, ఈవెంట్ ప్రాసెస్ అనేది స్పీడప్ చేస్తూ ఉంటాము. అయినా కూడా ఆ ఫ్లాష్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ద్వంద్వత్వం అనేది తుడిచిపెట్టుకుపోతుంది, కానీ ఇంప్లాంట్స్ అనేవి తొలగవు. భూమి చుట్టూ మాయపడిపోతుంది, కానీ మన శరీరంలో ఉన్న ఇంప్లాంట్స్ అన్నీ అలాగే ఉంటాయి. కానీ ఆ ఫ్లాష్ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోవడం వల్ల ప్రతి కణము కూడా ఆ మూల చైతన్యానికి కనెక్ట్ అవ్వగలుస్తుందండి. అద్భుతంగా కనెక్ట్ అవ్వగలుస్తుంది. అందుకే ఈ లోపల ఎంత వీలైతే అంత బ్రహ్మాండంగా ఆ చింతామణి గ్రిడ్ కి కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీస్ తీసుకుంటూ మిమ్మల్ని మీరు ఆ ఫ్లాష్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి కూడా సిద్ధం చేసుకుంటూ ఉండాలి. భూమి మీద ఫ్లాష్ ఎనర్జీస్ వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీలోకి మనం ఇప్పటి నుంచే మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి. సో ఈ బ్యాటిల్ ఫీల్డ్స్ అంటే యుద్ధ క్షేత్రాల్లో ప్రజెంట్ అయితే పెడుతున్నామండి. నేను రెయిన్బో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ మెడిటేషన్ అయిన తర్వాత మాట్లాడతాను. వీటి గురించి ఏ ప్లేసెస్ లో నాకు కావాలనేది చెప్తాను. ఎలాగా అప్రోచ్ అవుదాము లేదా ఎలా వర్క్ చేద్దాం అనేది కూడా కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందాక ధ్యానంలో కూర్చుందాం, రెయిన్బో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ చేద్దామండి. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. శ్వాస మీద ధ్యాస, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం అత్యవసరం ఈ సమయంలో. ఎలా ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం అవసరమో అలాగే ఈ చింతామణి గ్రిడ్ కి వర్క్ చేయడం కూడా అటువంటి ఆవశ్యకత ఉంది. ఈవెంట్ మేనిఫెస్ట్ అయ్యే వరకు తప్పనిసరిగా చేసి తీరవలసిన ధ్యానంలో రెయిన్బో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం ఒకటి. తెల్లవారుజాము 1:30కి, అలాగే 5:30కి, 9:30కి, మధ్యాహ్నం 1:30కి, ఈవినింగ్ 5:30, నైట్ 9:30కి భారతదేశ కాలమాన ప్రకారం చేస్తున్నాము. రెయిన్బో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం చేద్దాం. ఒక రిలాక్స్డ్ చైతన్యపు స్థితికి రావడానికి మీ స్వంత పద్ధతిని ఉపయోగించండి.
మీ సంకల్పాన్ని ఇలా తెలియచేయండి. భూమిపై పరివర్తనను స్థిరీకరించడానికి మరియు అన్ని జీవులకు అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను వ్యక్తీకరించడానికి ఈ ధ్యానాన్ని ఒక సాధనంగా ఉపయోగించాలి. వైలెట్ జ్వాలని దాని యొక్క ప్రాథమిక మూలం నుండి ఇన్వోక్ చేసి ధ్యాన సమయంలో మరియు ఆ తరువాత కూడా మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పరచమని చెప్పండి. కాంతికి సేవ చేయని వాటినన్నిటినీ రూపపరివర్తనం కావించమని చెప్పండి. భూమి చుట్టూ ఇంద్రధనుసు వర్ణం కల ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళం విజువలైజ్ చేయండి. ఈ గోళం భూ ఉపరితలం లోపల మరియు భూమి పైన చంద్రుని కక్ష వరకు విస్తరిస్తున్నది. ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము భూగ్రహం యొక్క ఉపరితలం నుండి చీకటిని తొలగిస్తూ భూగ్రహం యొక్క విముక్తి ప్రక్రియకు సహాయపడుతున్నట్టు విజువలైజ్ చేయండి. భూగ్రహ లైట్ గ్రిడ్లోని లే లైన్లు మరియు వోర్టెక్స్లను ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళము మరియు వైలెట్ జ్వాల శుద్ధి చేస్తున్నట్టు విజువలైజ్ చేయండి.
మానవాళికి మరియు అన్ని ఇతర జీవులకు, ముఖ్యంగా భూగ్రహం కోసం కాంతిని యాంకర్ చేస్తున్న వారికి సామరస్యం, రక్షణ మరియు శాంతిని సృష్టించే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. ఇంద్రధనుసు వర్ణం కల ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళం భూమిని ఆవరించి మొత్తం భూగ్రహం యొక్క ప్రకంపనలను పెంచుతున్నట్టు విజువలైజ్ చేయండి. అన్ని జీవులకు సామరస్యాన్ని మరియు అత్యంత సానుకూలమైన అసెన్షన్ టైమ్ లైన్ను మేనిఫెస్ట్ చేస్తున్న ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గోళాన్ని విజువలైజ్ చేయండి. దేవత శాంతిని కోరుకుంటున్నది మరియు అంతటా శాంతియే ఉంటుంది. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా రిలాక్స్ అయ్యి మీ 2 చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకొని 5 సెకండ్స్ తర్వాత ఓపెన్ చేయండి. 5, 4, 3, 2, 1, 0. సో ఇంకొక సమాచారం, లయన్స్ గేట్ పోర్టల్ ధ్యాన సమాచారం ఒకటి చెప్పుకొని అప్పుడు మనము ఎలాగ మిగిలిన ప్లేసెస్లో భారతదేశంలో గ్రిడ్ వర్క్ అనేది చెయ్యాలనేది మాట్లాడుకుందాము. లయన్స్ గేట్ పోర్టల్ మీకు తెలుసు, ఎవ్రీ ఇయర్ 8th ఆగస్ట్ని 8th ఆగస్ట్ 8th డేట్ 8th మంత్
సిరియస్ స్టార్ సిస్టమ్ నుంచి అద్భుతమైన ఎనర్జీస్ వస్తూ ఉంటాయి ఒక వారం 10 రోజుల ముందు నుంచి. ఆ రోజు సిరియస్ స్టార్ సిస్టమ్ నుంచి పీక్ స్టేజ్ లో ఎనర్జీస్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ రోజు స్పెషల్ గా సిరియన్స్ అందరూ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటారు. అలాగే లైట్ వర్కర్స్ అందరు కమ్యూనిటీ అందరి ద్వారా కూడా ఆ సిరియస్ నుంచి వచ్చే ఎనర్జీస్, లైట్ కోడ్స్, డిఎన్ఏ యాక్టివేషన్ కోడ్స్ అనేవి చాలా ఉంటాయి. గత 2 సంవత్సరాలుగా ఈ లయన్స్ గేట్ పోర్టల్ ఓపెనింగ్ నాడు మనం ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానం చేస్తున్నాము. అయితే ఈసారి లైట్ ఫోర్సెస్ విన్నపం మేరకు మనము చింతామణి గ్రిడ్ బూస్ట్ ధ్యానం అనేది చేయబోతున్నాము. ఈ సిరియస్ స్టార్ సిస్టమ్ ఆ రోజు చాలా యాక్టివ్ గా ఉంటూ మన సూర్యుడికి, మన ఎర్త్ కి, అలాగే ఒరయన్ నక్షత్ర సముదాయం, మరి మీకు తెలిస్తే ఆకాశంలో 3 నక్షత్రాలు ఒక లైన్ లో అరేంజ్ అయి ఉంటాయి. ఆ 3 నక్షత్రాలని ఒరయన్ స్టార్ సిస్టమ్, ఒరయన్ బెల్ట్ అంటారు. సో ఇవన్నీ కూడా ఈసారి అలైన్మెంట్ లోకి వస్తూ ఉన్నాయి. అంటే లయన్స్ గేట్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి, ఈసారి చాలా యాక్టివ్ గా ఉండొచ్చు అనేది చెప్తున్నారు వాళ్ళు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ చింతామణి కూడా సిరియస్ నక్షత్ర వ్యవస్థకి సంబంధించింది కాబట్టి ఎలాగూ ఈవెంట్ ఫ్లాష్ ఎనర్జీస్ దాని ద్వారా వస్తాయి కాబట్టి ఈసారి ఆ చింతామణి గ్రిడ్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి మనము స్పెషల్ మెడిటేషన్ చేస్తున్నాము. చింతామణి గ్రిడ్ బూస్ట్ ధ్యానం అని చేస్తున్నాము. ఈ చింతామణి గ్రిడ్ బూస్ట్ మెడిటేషన్ ఆగస్ట్ 8ని అంటే ఆదివారం నాడు రాత్రి 7:10 నుంచి 8:10 వరకు భారతదేశ కాలమాన ప్రకారము రాత్రి 7:10 నుంచి 8:10 వరకు మనం లైట్ వర్కర్స్ జూమ్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా చేయబోతున్నాము ఈ ధ్యానాన్ని. వెరీ వెరీ ఇంపార్టెంట్ ధ్యానం మాస్టర్స్ ఇది. ఈ ధ్యానం ద్వారా చింతామణి గ్రిడ్ ని మరింత బలోపేతం చేస్తూ ప్లానటరీ లైట్ గ్రిడ్ ని సూపర్ యాక్టివ్ చేయడానికి లైట్ ఫోర్సెస్ సంకల్పం చెప్తున్నారు వాళ్ళు. ఈ వర్క్ మన ద్వారా జరుగుతూ ఉండాలని. సో అందరికీ తెలియచెప్పండి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఫ్లయర్లు, ప్రోమోలు రిలీజ్ చేస్తాము. అవి అందరికీ షేర్ చేయండి ఎంతమంది వీలైతే. అంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి వాళ్ళు ఆ చింతామణి కొని బరీ చేయలేకపోవచ్చు. అలాగే ప్రతి వాళ్ళ దగ్గర ఆ చింతామణి ఒక పర్సనల్ స్టోన్ గా ఉండకపోవచ్చు. కానీ ప్రతి వాళ్ళు ఈ చింతామణి గ్రిడ్ బూస్ట్ ధ్యానం చేయగలరు. కాబట్టి ఆ రోజు రాత్రి 7:10 నుంచి 8:10 వరకు ఆగస్ట్ 8 ఆదివారం నాడు మాతో పాటు ఆ ధ్యానంలో పార్టిసిపేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరినీ. ఆ రోజు చక్కగా ధ్యానం చేసుకుందాం, మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. దెన్ ఎస్, సో ఇందాక చెప్పినట్టు బ్యాటిల్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతున్నదండి భారతదేశంలో. ప్రపంచం అంతా జరుగుతున్నది, భారతదేశంలో కూడా జరుగుతున్నది. మరి మిగిలిపోయిన ప్లేస్లు అంటే నేను కవర్ చేయలేకపోయిన ప్లేస్లు అయితే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. రాజస్థాను, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, ముంబై, మధ్యప్రదేశ్, కోల్కతా. సో నా వర్క్ ప్యాటర్న్ ఏంటంటే ఈ ప్లేసుల్లో మీరే ఉండాలని రూల్ లేదు. మీకు తెలిసిన మెడిటేటర్స్ ఉన్నా, మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, రిలేటివ్స్ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, మీరు చెప్తే గనక వాళ్ళ స్టోన్ బర్రీ చేస్తారు అనే నమ్మకం మీకు ఉంటే మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేస్తామంటే గనక ఆ ఇన్ఫర్మేషన్, ఆ డీటెయిల్స్ గనక నాకు పాస్ చేయగలిస్తే, ఎలా పాస్ చేయాలి అంటే ఈ వారంలో మీరు కనుక్కోండి. లయన్స్ గేట్ పోర్టల్ ధ్యానం అయిన తర్వాత అంటే ఆదివారం నాడు మెడిటేషన్ అయిన తర్వాత సోమవారం నాడు లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక మెసేజ్ అనేది, రిటర్న్ మెసేజ్ అనేది రిలీజ్ చేస్తాం. మేము 2017లో కూడా ఇలాగే వర్క్ చేస్తాం. 2017, 2018లో కూడా లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా చాలా మందికి రీచ్ అయ్యాము. అప్పట్లో భారతదేశంలో ఎన్నో వందల ప్రదేశాలలో ఇదే ప్రాసెస్ లో బరీ చేయించడం అనేది జరిగింది. నేనున్న ప్లేస్ నుంచి ఎక్కడికి ఎప్పుడు కదలలేదండి. నాకు ఇలాగ పిఎస్ఎస్ఎం వాళ్ళు అవ్వచ్చు, లైట్ వర్కర్స్ అవ్వచ్చు, లేదా ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఈ లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారానే ఆ మెసేజ్ చూసిన వాళ్ళు నన్ను చేరుకున్నారు. వాళ్ళు
తో కలిపి నేను వర్క్ చేయడం జరిగింది. ఎంతో మంది ప్రతి రాష్ట్రంలోని ఒక్క చింతామణి అయినా ఉండాలి అనే సంకల్పంతో అప్పుడులో వర్క్ చేశాము. చేసినప్పుడు ఉన్నాయి. ప్రతి స్టేట్ లో కూడా మినిమం ఒక్క స్టోన్ అయినా ఉన్నదండి. సో ఓకే, శేషసాయి గారు రాజస్థాన్ లో ఫ్రెండ్స్ ఉన్నారని అంటున్నారు. మీరు ఫైండ్ అవుట్ చేయండి సార్. ఈ సెషన్ వాళ్ళకి లింక్ పంపించండి. వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే గనక వాళ్ళు చూస్తారు. వాళ్ళకి గనక అర్థమైతే, లేదు అంటే మీరు మాట్లాడి వాళ్ళకి చెప్పండి ఇలా ఉంది వర్క్ అనేది. సో అయిన తర్వాత ఈ లోపల మాత్రం ఎవ్వరు రంజిత్ కి గానీ కాల్ చెయ్యొద్దు. అలాగే నా నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి, లేదా ఒకవేళ నా నెంబర్ మీ దగ్గర ఉన్నా నాకు ఏమి కాల్ చేయదు. బికాజ్ లయన్స్ గేట్ పోర్టల్ మెడిటేషన్ అయ్యే వరకు నేను బిజీగానే ఉంటాను. అలాగే ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ లో ఈ వర్క్ అవుతుంది కాబట్టి అవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటూ నేనైతే చాలా బిజీగా ఉన్నాను. సో ఈ లోపల మీరు మీకు తెలిసిన వాళ్ళని అడిగి చూడండి. ఈ ప్లేసెస్ లో ఎవరైనా ఉంటే మండే మాత్రం మీకు మెసేజ్ రిలీజ్ చేస్తామండి. ఎలా కాంటాక్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది రిలీజ్ చేస్తాము. అండ్ డోంట్ థింక్ అదర్వైజ్. నా నెంబర్ అయితే ఆ మెసేజ్ లో కూడా ఉండదండి. వేరే వేరే వాళ్ళకే మీ మెసేజ్ వెళ్తుంది, నా నెంబర్ ఉండదు. నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉండదు, అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. సో మీరు ఎంక్వైరీ చేయండి. మీరు మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది మా టీం మెంబర్స్ కి మీరు కన్వే చేద్దురు. అప్పుడు దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వడం ఎలాగనేది నేను చెప్తానండి. సో ఈ లోపల రంజిత్ కి కానీ లైట్ వర్కర్స్ టీమ్ లో ఎవరికి, అడ్మిన్ మెంబర్స్ ఎవరికి కూడా కాల్స్ చేయొద్దు. మీరు ఫైండ్ అవుట్ చేసి ఉంచండి. మళ్ళీ ఒకసారి ప్లేసెస్ చెప్తున్నానండి. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, ముంబై, మధ్యప్రదేశ్, కోల్కతా, ఈ ప్లేసెస్ అండి. సో ఇది మీరు చేయవలసింది. 2 వర్క్లు ఉన్నాయి. ఒకటి లయన్స్ గేట్ పోర్టల్ ధ్యానంలో ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి. రెండోది ఆ ప్లేసెస్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా కూడా లైట్ వర్కర్స్ లేదా మెడిటేటర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఈ స్పిరిచువల్ వర్క్ చేస్తారేమో కనుక్కొని ఉంచండి. మండే వన్స్ మీకు మెసేజ్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి మీరు అప్రోచ్ అవ్వచ్చు. రైట్. సో రంజిత్, నేను మాట్లాడేది అయిపోయిందండి. ఎవరైనా ఈ చింతామణి గ్రిడ్ గురించి కానీ, లేదు లయన్స్ గేట్ పోర్టల్ మెడిటేషన్ గురించి కానీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ రెండిటి గురించి మాత్రమే అడగండి. వేరే ఎటువంటి డౌట్స్ అడగద్దండి నన్ను. శ్రీకాంత్ గారు. మేడం, మరి ఎవరైనా ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉంటే తీసుకోమంటారు? యా, ఓకే మాస్టర్స్. మరి ఎవరైనా డౌట్స్ ఈ సెక్షన్ సంబంధించి ఎవరైనా డౌట్స్ కానీ లేకపోతే విశాల గారు పెట్టారు ఛత్తీస్గఢ్ లో ఉన్నారని. ఛత్తీస్గఢ్ లో నాకు అవసరం లేదండి, అది ఆల్రెడీ వర్క్ అయిపోయిందండి. ప్రజెంట్ బ్యాటిల్ ఫీల్డ్స్ అయితే నాకు తెలిసి ఛత్తీస్గఢ్ లో ఏం లేవు. రైట్. ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? లేదంటే హ్యాపీగా సెషన్ క్లోజ్ చేసి నిద్రపోవచ్చు. మాస్టర్స్, మరి ఎవరైనా మాట్లాడాలనుకుంటే, మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేడం ఎవరు లేరు? సూపర్ అండి, క్లోజ్ చేసేద్దాం. నేను స్క్రీన్ షేర్ ఆపేస్తున్నాను అయితే. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు మేడం. మరి నెక్స్ట్ 8th మాస్టర్స్ మరి అందరూ సిద్ధంగా ఉన్నాం. అంతవరకు మరి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. వెస్ట్ బెంగాల్లో ఉన్నారంట, కావాలి. వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళు నాకు కావాలి. రైట్, మీరు రెడీగా ఉంచుకోండి. నాకు ఆ రోజు మండే మీకు మెసేజ్ రిలీజ్ అయిన తర్వాత యూ పీపుల్ కెన్ అప్రోచ్ మీ. ఆ రోజు నన్ను కాంటాక్ట్ చేయడం ఎలాగనేది మీకు లైట్ వర్కర్స్ దాంట్లో వస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. సో ఆ రోజు కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకే మేడం. ఒక్క మాస్టర్ హ్యాండ్ రైజ్ చేశారు. చిన్న గారు మీరు మాట్లాడండి. హలో సార్, చెప్పండి. మేడం, బెంగళూరు ఇక్కడ అది అయిపోయింది సార్, బెంగళూరు అయిపోయింది సార్. ఇక్కడ నియర్ మీకు ఆంధ్ర అయిపోయింది. కర్ణాటక మొత్తం అయిపోయింది సార్. ఇది ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్ ఉంది సార్. ఉత్తరప్రదేశ్లో నాకు ఇంకా దొరకలేదు. యూపీ సార్ వినపడటం లేదు సార్. సార్ ఇక్కడ నేను డిస్ప్లే చేశాను సార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్. యా చెప్పండి సార్, చెప్పండి. పంజాబ్, బీహార్, ముంబై, మధ్యప్రదేశ్, కోల్కతా. సార్ చెప్పండి, వినిపిస్తుంది నాకు. చిన్న గారు చెప్పండి. ఓకే, సార్కి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను చూపిస్తున్న ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి సార్, మిగిలిన ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఓకే ఓకే శ్రీకాంత్, క్లోజ్ చేసేయచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.